తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. బహిరంగ సభలో సైతం ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారితో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాల సభలో పాల్గొనడం జరిగింది. అయితే ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నా లేకున్నా కానీ పార్టీలు పోరాడుతూనే ఉంటాయి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నా లేకున్నా కానీ వాళ్ళ మధ్య బిగ్ ఫైట్ మాత్రం అలానే ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కేవలం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి, కానీ ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకే నష్టమని భావిస్తుంది. ఇదే విషయాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారి ముందే తెలంగాణ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘర్షణ పడితే ప్రజలకు నష్టమని, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ల మధ్య సామరస్య పూర్వక వాతావరణం ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి అని, తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు పోతామని స్పష్టం చేశారు. హైదరాబాదులోని మూసీ నది అభివృద్ధికి కేంద్రం సహకరించాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం రేవంత్ రెడ్డి గారు స్వాగతం పలికారు. అనంతరం మోడీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ సమస్యలను ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు తీసుకువెళ్లామని గుర్తు చేశారు. పలు అంశాలపై కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుందన్నారు. స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ భూములను ఇచ్చారని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్లా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పెద్దన్నలా ప్రధాని మోడీ సహకరించాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దేశం 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలి అంటే తెలంగాణ కూడా డెవలప్మెంట్ కావాలి అని ఆకాంక్షించారు. గత ప్రభుత్వం కారణంగా 10 ఏళ్లలో రామగుండం ఎన్టీపీసీలో 1600 మెగావాట్ల విద్యుత్పత్తి మాత్రమే జరిగిందని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రధాని మోడీని ఆకట్టుకున్నాయనే చెప్పవచ్చు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు కూడా సానుకూలంగానే స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన నరేంద్ర మోడీ 7,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీ 2వ యూనిట్ను జాతికి అంకితం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ 2వ యూనిట్ను ప్రారంభించాం. ఎన్టీపీసీ 2వ యూనిట్ 800 మెగావాట్ల విద్యుత్పత్తి చేస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి వేగవంతం అవుతుంది అని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అని అన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయన్నారు.